హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీరు ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు. దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. గారెలు చేసుకోవడానికి నేను పెసరపప్పుని ఒకరోజు ముందే నానబెట్టుకున్నాను. గారెల పిండి నానబెట్టుకున్న తర్వాత నీట్గా కడిగి ఒక జల్లి గిన్నెలో వేసేసుకుందాం. ఇలా జల్లి గిన్నెలో వేయడం వల్ల పప్పులో ఉన్న వాటర్ మొత్తం పోతాయి. జల్లి గిన్నెలో వేసుకోకపోతే వాటర్ అలాగే ఉంటే పిండి కూడా జోరుగా అవుతుంది. గారెలకు కావాల్సిన ఐటమ్స్ని చూసేద్దాం. 10 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, అలాగే వెల్లిపాయలు, అల్లంని కూడా తీసుకుందాం. ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో ముందుగా పప్పునైతే మిక్స్ చేసేసుకుందాం. పప్పును గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. అదే మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లిపాయలు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్, అలాగే జీలకర్రను కూడా వేసుకుందాం. వీటన్నిటిని కూడా ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని మన పిండిలో యాడ్ చేసేసుకోవాలి. పిండిలో కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసేసుకుందాం. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ని అయితే తీసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అయితే వేసేసుకుందాం. గారెలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గారెలలో ఏ కర్రీ సెట్ అవుతుందో కామెంట్ కూడా చేసేయండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత గారెలను అయితే వేసేసుకుందాం. గారెలు అనేది ఇలా రౌండ్గా వేసుకుంటేనే నాకు నచ్చుతాయి. సో నేనైతే ఇలా వేస్తున్నాను. వీటిని స్టవ్ సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి. స్టవ్ అనేది ఫుల్గా పెడితే గారెలు అనేవి లోపల ఉడకవు. సో స్టవ్ అనేది సిమ్లో పెట్టి గారెలను చేసుకోండి. మన గారెలు చూసారా ఎంత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయో. వీటిని ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకుందాం. జల్లి గిన్నెలో వేయడం వల్ల గారెల్లో ఉన్న ఆయిల్ మొత్తం కిందికి ప్లేట్లోకి వెళ్ళిపోతుంది. ఎంతో రుచికరమైన మన గారెలు అయితే రెడీ అయిపోయాయి. వీటిని నేను టమాటా పచ్చడితో సర్వ్ చేసేసుకుంటున్నాను. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈ గారెలను చాలా సింపుల్గా చేయగలుగుతారు. ఈ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గారెలలోకి మటన్ ఆర్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వినాయక చవితి కాబట్టి నేనైతే టమాటా పచ్చడితో అడ్జస్ట్ అయిపోతున్నాను. ఈ గారెలను ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా టేస్టీగా చేయవచ్చు. గారెలకు ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు. ఒక పచ్చిమిర్చి, అలాగే అల్లము, వెల్లిపాయలు ఇవి ఉంటే సరిపోతాయి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.